చందమామ కథ వెర్రి వెంగళప్పలు. సీతన్నకు సీతాఫలం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు ఆయన వీధిలో నడుస్తుండగా కనకయ్య ఎదురయ్యాడు. అతడు ఎక్కడి నుంచో ఆ ఊరు వచ్చి నెల రోజుల క్రితమే స్థిరపడ్డాడు. కనకయ్య చేతిలో సీతాఫలం ఉంది. సీతన్న ఆశ్చర్యంగా, ఇది సీతాఫలం కాలం కాదే, ఈ పండు నీకెక్కడిది అని అడిగాడు. ఇందులో ఆశ్చర్యమేముంది, మా దొడ్లోని మామిడి చెట్టు ఏడాది పొడుగునా అన్ని రకాల ఫలాలు ఇస్తుంది అన్నాడు కనకయ్య. అదెలా సాధ్యం అన్నాడు సీతన్న ఇంకా ఆశ్చర్యంగా. ఎందుకు సాధ్యం కాదు? నిత్యానంద యోగి మా ఇంటికి వచ్చి మా బావి నీటిని మంత్రించి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇలా జరుగుతుంది. చాలామంది వచ్చి మా బావి నీళ్ళు అడుగుతున్నారు. నేనెవరికి ఇవ్వడం లేదు. అందరి చెట్లు అన్ని ఫలాలు ఇస్తుంటే మరి నా గొప్పతనం ఏముంటుంది అని వెళ్ళిపోయాడు కనకయ్య. కనకయ్య ఇల్లు అక్కడికి చాలా దూరం. అయినా వెంటనే వెళ్ళి ఈ వింత ఏమిటో చూసి రావాలి అనుకున్నాడు సీతన్న. వాడు 4 అడుగులు వేయగానే పక్క సందులో నుంచి వేగంగా వస్తున్న గోవిందం కనిపించాడు. సీతన్న వాడితో ఏదో చెప్పబోయేలోగా వాడే సీతన్నను ముందుగా పలకరించి, ఒరేయ్, కనకయ్య ఇంటికి రారాదు, నీకొక మంచి వింత చూపిస్తాను అన్నాడు. నాకు తెలుసు, మామిడి చెట్టుకు సీతాఫలాలు కాయడమే కదా అన్నాడు సీతన్న. అదేం కాదు, వాడి దొడ్లో నాగుపాము ఒకటి ఇంటికి వచ్చిన వారందరినీ పడగ వంచి ఆశీర్వదిస్తుందట అన్నాడు గోవిందం. ఇది విని సీతన్న ఆశ్చర్యపోతే, సీతన్న చెప్పిందని గోవిందం కూడా ఆశ్చర్యపోయాడు. అయితే కనకయ్య ఇంట్లో చాలా వింతలే ఉన్నాయన్నమాట అనుకున్నారు వాళ్ళిద్దరూ. సీతన్న గోవిందం కలిసి కనకయ్య ఇంటికి బయలుదేరారు. దారిలో వాళ్లకు నాగులు అనేవాడు కనిపించాడు. వాడు వాళ్ళతో, కనకయ్య ఇంట్లో ఒక పారిజాత వృక్షం ఉన్నదట. అది పగలు పడుకొని రాత్రి లేచి నుంచొని ఇంటికి కాపలా కాస్తుందట. ఇంకా విశేషం ఏమిటంటే అది ఆకులు తుంచి తినే ఏడుస్తుందంట, కితకితలు పెడితే నవ్వుతుందంట అన్నాడు అమితమైన ఆశ్చర్యంతో. ఈ కనకయ్య ఎవడో మాయల మరాఠీలాగున్నాడే అంటూ ఆశ్చర్యపోయాడు సీతన్న. ఈ ముగ్గురికి దారిలో ఎంతోమంది జతపడ్డారు. వాళ్ళల్లో ఒక్కొక్కడు కనకయ్య ఇంటి గురించి ఒక్కో వింత చెప్పారు. కనకయ్య ఇంట్లో చీపురు దానంతట అది ఇల్లు ఊడుస్తుందని ఒకడు, అతడి ఇంట్లో తరగని డబ్బు ఇచ్చే అక్షయ పాత్ర ఉందని మరొకడు. ఇలా మొత్తం 10 మంది దాకా చేరి కనకయ్య ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో కనకయ్య ఇంటి తలుపులు మూసున్నాయి. సీతన్న పోయి తలుపు తట్టాడు. లోపల నుంచి ఎవరో వస్తున్న అడుగులు చప్పుడు అందరికీ వినిపించింది. ఇన్ని వింతలున్న కనకయ్య ఇంట్లోని మనుషులు దేవతలా దెయ్యాలా, వాళ్ళు ఎలా ఉంటారు అన్న ఆత్రంతో ఉన్నారు అందరూ. కిర్రుమంటూ తలుపులు తెరుచుకున్నాయి. సుమారు ఒక 15 ఏళ్ల కుర్రవాడు వచ్చి వాళ్ళని చూసి ఆశ్చర్యంగా, ఎవరండి మీరు అని అడిగాడు. మీ ఇంట్లో వింతలు చూడ్డానికి వచ్చాం అన్నాడు సీతన్న. మా ఇంట్లో వింతలేమిటి అన్నాడు కుర్రాడు ఆశ్చర్యపోతూ. సీతన్న వింతల జాబితా వినిపించాడు. మీరు ఏ ఇల్లు అనుకుని మా ఇంటికి వచ్చారో అలాంటి వింతలు మా ఇంట్లో ఏం లేవు అన్నాడు ఆ కుర్రాడు. ఈ ఇల్లు కనకయ్య గారి ఇల్లే కదా, ఆయనే మాకు ఈ వింతల గురించి చెప్పారు అన్నాడు సీతన్న. ఏమో మరి ఆయన అలా ఎందుకు చెప్పాడో కానీ వాటిల్లో ఒక్కటి నిజం కాదు అని లోపలికి వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు. తన ఇంట్లోని వింతలు బయట వాళ్ళకు చూపించడం ఇష్టం లేక కుర్రాడు అలా మాట్లాడుతున్నాడని అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళి చూశారు. ఆ కుర్రాడు చెప్పింది నిజమే, లోపల ఏ వింతలు లేవు. కనకయ్య దొడ్లో బావి లేదు, చెట్లు కూడా లేవు. వచ్చిన 10 మందికి చాలా కోపం వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి దూకుడుగా కనకయ్యను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వాళ్ళకు ఒక చోట కనకయ్య కనిపించాడు. సీతన్న అతన్ని కోపంగా, నువ్వు మా అందరికీ అన్ని అబద్ధాలు చెప్పావు అవునా అని అడిగాడు. అవును అన్నాడు కనకయ్య తొనక్కుండా. అలా ఎందుకు చెప్పావు అన్నాడు సీతన్న ఉగ్రుడైపోతూ. కొత్తగా ఏదైనా గ్రామం వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ గ్రామంలో వెర్రి వెంగళప్పలెవరో తెలివైన వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది అన్నాడు కనకయ్య. అబద్ధాలు చెప్తే తెలుస్తుందా అన్నాడు గోవిందం. ఎందుకు తెలీదు, నా అబద్ధాలు నమ్మిన వాళ్ళందరూ వెర్రి వెంగళప్పలే కదా అని జవాబిచ్చాడు కనకయ్య. సీతన్న మిగతా వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. ఏమనాలో వాళ్ళకు తోచలేదు. కొద్దిసేపు ఆగి గోవిందం నెమ్మదిగా, నీ అబద్ధాలు ఎవరు నమ్మారో నీకెలా తెలుస్తుంది అని అడిగాడు. నా అబద్ధాలు నమ్మిన వాళ్ళు మా ఇంటికి వెళ్తారు, మా అబ్బాయి వాళ్ళని చూస్తాడు,
ఒకసారి చూసిన ముఖాల్ని వాడు మళ్ళీ మర్చిపోడు. వాడిని అడిగి తెలుసుకుంటానులే అన్నాడు కనకయ్య. నువ్వు ఇప్పుడు మీ ఇంటికి వెళ్తున్నావా అన్నాడు సీతన్న. లేదు, ఊళ్ళో ఇంకా చాలా పనులున్నాయి అన్నాడు. సరేలే కనకయ్య, ఇంక మేము వెళ్తున్నాంలే అని చెప్పి కనకయ్య ఇంటికే వెళ్ళారు. అప్పుడు కుర్రాడు మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడు. అందరం తలో వరహా ఇచ్చుకుంటాం కానీ మేము మీ ఇంటికి వచ్చి వింతల గురించి అడిగినట్టుగా మీ నాన్నకు చెప్పకూడదు, సరేనా అని అడిగాడు సీతన్న. కుర్రాడు అలాగే అన్నాడు. అప్పుడు సీతన్న వాడికి 10 వరహాలు ఇచ్చి మిగతా వాళ్ళతో బయలుదేరి వెళ్ళాడు. కనకయ్య ఊరంతా తిరిగి రాత్రికి ఇల్లు చేరాడు. కనకయ్య కొడుకు తండ్రిని చూడగానే ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చిన వాళ్ళ వల్ల మొత్తం 500 వరహాలు వసూలైనాయి. నువ్వు అప్పు చేయకుండా వ్యాపారం మొదలు పెట్టవచ్చు అన్నాడు సంతోషంగా నవ్వుతూ. అవును, వ్యాపారం కూడా ఇలాంటి ఊళ్ళోనే మంచి లాభసాటిగా సాగుతుంది. వెర్రి వెంగళప్పలైన వాడికంటే తనను వెర్రి వెంగళప్ప అని ఎవరు అనుకోకూడదు అనుకుంటారే, అలాంటి వాళ్ళ వల్లే మనకు ఎక్కువ లాభం. ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు కనకయ్య ఉత్సాహంగా. మర్నాడు కనకయ్య పాడి గేదెల్ని కొని ఆ ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.